మా దీవెన వచ్చేటప్పుడే ఆల్రెడీ వాళ్ళ నానికి మెనూ చెప్తుంది. వాళ్ళ నానికేమో చేత కాదు వండటానికి. బీరకాయ తినదు దీవెన. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ప్యాకింగ్ జరుగుతూ ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? ఖమ్మం వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము? ఫెస్టివల్కి. ఏం ఫెస్టివల్? క్రిస్మస్. ఎస్, అమ్మ చర్చికి వెళ్తుంది. చాలా మందికి తెలుసు. మా అమ్మ పండుగ చేస్తుంది కాబట్టి ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. మేము వెళ్తూ ఉంటాము. ఈసారి కింద మా కృపణ వాళ్ళు కూడా వస్తున్నారు. ఏందో మా ఈ రెండు మొత్తం నింపినావు. ఇంకా మా ఇంట్లో కప్పుకోవడానికి చెద్దర్, అసలే చలికాలం. ఖమ్మంలో అంతేం ఉండదేమో కానీ కప్పుకోవాల్సిందే. కానీ పడుకోవడానికి కూడా మంచం సరిగ్గా ఉండదు. సరిగ్గా అంటే సరిపోవు. ప్లేస్ ఉండదు. యాక్చువల్గా కిందనే పడుకోవచ్చు కానీ చలికాలం ఒకటి అయింది కింద పడుకోవడానికి. నవారు మంచం దివాన్ కార్డు ఉంటుంది. మా నాన్న దివాన్ కార్డులో, మా అమ్మ నవారు మంచంలో. మళ్ళీ ఎవరినైనా చిన్న మంచమే. దాంట్లో ఇద్దరికే పడుకోవడానికి అవుతుంది బెడ్. ముగ్గురు కూడా కష్టమే. మళ్ళీ దివాన్ కార్డులో వీళ్ళతో ఎవరితోనే పిల్లల్ని పడుకోబెడతాం అంటే పడుకోలేరు వాళ్ళు. ఎందుకంటే నిద్ర పట్టదు. ఎందుకంటే వీళ్ళు గుద్దుతా ఉంటారంట, తంతా ఉంటారంట. ఏంటి లేదంట. ఓకే, ఇంకా ఏంటి మొత్తం దాంట్లో ఎట్లా పడితే కుక్కుతున్నావా? ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ ట్యాప్ ఉంటే ఎప్పటికప్పుడు చేసుకునేలాగా పెట్టుకుంటే బాగుండు. యాక్చువల్ గా ట్యాప్లు మనం ఆ ట్యాంక్ కి సంబంధించిన ట్యాప్ కూడా మనం బయట పెట్టి ఉంచుంటే బాగుండేది. బాల్క స్టెప్స్ దగ్గర. కానీ ఈ సూట్ కేసు ఉంది చూసారా, ఇది మనం చూడడానికి ఇంత అనిపిస్తుంది కానీ ఎన్ని పెట్టినా పడతానే ఉంటాయి. జిప్పు కూడా భలే పడుతుంది. అసలు సింపుల్గా ఈజీగా పడుతుంది. కొంచెం ఇట్లా పైకి ఇట్లా కుక్కితే అది చూడండి ఎట్లా వచ్చిందో. అదొక ఫెసిలిటీ దీనికి. బ్లాంకెట్స్, టవల్స్ మా ఇద్దరు దీంట్లో సరిపోయినాయి. దీవెన్ బాబు దీవెన అంటే రేపు ఒక్కరోజే కదా, రేపే ఫెస్టివల్. ముందు రోజు వెళ్తున్నాం మేము. మాకు కూడా చిన్న అంటే యాక్చువల్గా ముందు రోజు ఇంకొక రోజు ముందు రోజు వెళ్దాం అనుకున్నాం కానీ చిన్న పని వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు అయింది ఆ వర్క్, అందుకనే ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చాం. దీవెన వాళ్ళని దీవెన వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళారు, కాకపోతే హాఫ్ డే వెళ్ళారు. నేను అనుకున్నా 2 వరకే వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నా, కానీ ఇలా అరుస్తూనే ఉన్నారు. కింద మా కృపణ్ గాడు, విరాట్ వీళ్ళు కూడా వస్తున్నారు. ఇక చూడండి ఎట్లా ఉంటుందో. ఇంకా రచ్చ ఉంటుంది. ఇంటి దగ్గర ఖమ్మంలో కూడా గోల ఉంటుంది. చార్జర్స్ కావాలి. ఒక 2 ఫోన్లకి ఒకటి, మీ ఫోన్ కి ఏంటంటే చెప్పు. మరి అలా వస్తుందని చెప్పాల్సింది. వాళ్ళు బయటనే పెట్టిపోయేటోళ్ళు వాటర్. పొద్దున్న చెప్పింది కదా చెప్పమని. పిన్నికి చెప్పలేము, మర్చిపోయింది. చెప్పింది వాటర్ పెట్టమని అని చెప్పలేదు. ఎవరికి? వాళ్ళకా? ఓ పిన్ని వాటర్ పెట్టు అని చెప్పింది అంతే. పైన వాళ్ళకి చెప్పండి అని చెప్పలే. నేను అదే పిన్నికి వాటర్ పెట్టమంటుంది అమ్మా అని నేను కూడా అడవుల్లో వీళ్ళు దింపే అడవుల్లో ఉండగా నేను కూడా పట్టించుకోలే. అవును, పిన్ని ఎందుకు పెట్టాలి? వాటర్ కింద వాటరే ఉన్నాయి పిన్నికి. నేను అదే అనుకున్నా. అసలు నువ్వు అట్లా చెప్పవు కదా అని నేను అనుకున్నా. ఏమో ఏం చెప్పినా నేను కూడా అడగలే. అదే డౌట్ వచ్చింది నాకు. జెన్జీ ఇలా ఉంటది అనమాట. జెన్జీ. కుపన్ బాయ్. కుపన్ బాయ్. వెళ్తున్నాం ఖమ్మం. మీరు కూడా వెళ్తుందా? అవునా? ఎట్లా? నేను మాతో ఎందుకు వస్తాను? నేను తీసుకోపోను. అవి చార్జెస్ ఆ ఫోన్ ఓకే అండి. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. 3:30 3:40 అయింది. చెప్పులు వేసుకొని వెళ్ళి అక్కడే ఉండమని రావద్దని చెప్పు. దీని స్టెప్స్ కడుగుతా ఉంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి ఏ టైం లేదు. ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది.
చాలా మంది వెళ్తా ఉంటారు కదా. ఏంది నీకు అప్పుడే ఇక కాలు ఎక్క ముందు ఎట్లా ఉందా నీకు? ఇట్లా ఉంటది అనమాట ఇక వీళ్ళతో వెళ్తే. పెట్టలే పాప మా ఎట్లా కడిగితే థర్డ్ ఫ్లోర్ ఒకటే బకెట్ ఇస్తే ఒక బకెట్ పెట్టాలి పైన ఇస్తారు కదా. పైనుంచి కిందికి రావడం ఈజీ, కింద నుంచి పైకి పోవడం కష్టం. కానీ వాళ్ళు ఒక బకెట్ పెట్టిపోయారు, అక్కడ కూడా ఉండరు, థర్డ్ ఫ్లోర్ కూడా ఉండరు, పెట్టేసి ఏమో అడుగు మరి ఒకసారి. ఓపెన్ వాళ్ళు ఉంటే ఏం లేదు, లేకపోతే పెడదాం. ఇక్కడ మన అవును అడిగితే తెలుస్తుంది కదా థర్డ్ ఫ్లోర్ ఉన్నారో లేరో. ఇట్లా ఉంటది అనమాట. జెన్జీ జెన్ వై మీన్ జెన్ వై వై జెన్ వై. ఓకే థ్యాంక్ యూ అండి. మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ డాడీ, హాయ్ డాడీ, హాయ్ డాడీ, హాయ్ నాని, బంగారు తల్లి, బంగారు కొండ, పిచ్చుకొండ. ఆగు వస్తున్నాడు, ఆగు ఆగు, పురుగులు వస్తాయి. ఏనండి ఫస్ట్ కాలు కడుపు. అటు వెళ్ళింది కదా, వెళ్తా అని మళ్ళీ ఇటు వస్తుంది. అమ్మా నాకన్నా పెద్ద అంటే పిల్ల దగ్గర ఎగ్స్ తెచ్చి ఉంచిన. మా దీవెన వచ్చేటప్పుడే ఆల్రెడీ వాళ్ళ నానికి మెనూ చెప్తుంది. వాళ్ళ నానికేమో చేత కాదే వండడానికి. బీరకాయ తినదు దీవెన, బీరకాయ తినదు, ఉసిరికాయ పచ్చడి పెట్టిన, పచ్చడి కూడా తినదంట. అది ఏం చేస్తుందేమో అది స్పెషల్ మా పండక్కి. మన వాళ్ళు ముగ్గురు మన వాళ్ళు వచ్చేసి మన పడుకున్నాడు, కోడళ్ళు వచ్చేది. ఏం చేస్తారో ఏమో, ఏం స్పెషల్ చేస్తుంది. ఈయన కూడా కోడలతోనే చేయించుకొని తింటాం వల్ల నువ్వే చేస్తావు. అదైతే అక్కడికే రావచ్చు కా నువ్వు. విరాట్ ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? చలి అసలు ఈ చలే లేదు ఇక్కడ. ఇంకా ఆకలి అయితే ఫుల్ అవుతుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం, 1కి తిన్నాం. మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తినలే. ఉయ్యాలి ఉయ్యాల వాడిని ఎక్కండి ఒక్కసారి, వాడు ఒక్కడ ఎక్కుతాడు. కొంచెం దాడి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కదా. చెవులు గుమ్మంటున్నాయి కదా, నాకు కూడా అట్లే ఉన్నాయి, దిమ్మగా ఉన్నాయి చెవులు. ఉసిరికాయ పచ్చడి ఆయిల్ లేదు. పచ్చడి ఎప్పుడు పెట్టినావు? ఇప్పుడే ఇలాగనే పెట్టినా. నేను కూడా అన్నీ తిన్నా, పచ్చడి పచ్చడి విరాట్ దా కూర్చో 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 కూర్చోరా కూర్చో. టిక్కి 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 చించకి చిక్కి. చాలే ఎగ్స్
వస్తున్నాయి మమ్మీ కావాలంటే వద్దునాని మనం నన్ను అడుక్కుంటూ చేసాం కదా చెప్తాను కుపన్ కుపన్ లే దా లే 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 జాలే తిని పడుకుందిలే. ఓకే ఇదన్నమాట. ఇంకా మళ్ళీ మనం రేపు వేరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ రోజుకి ఇది అనమాట. థ్యాంక్ యూ. నా తమ్ముడు రాలేదు, వాడికి ఏదో రేపు ఏదో పని ఉందని చెప్పి ఇంకా రాలేదనమాట. దగ్గరికి వెళ్ళి